హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళైతే మరో డైలీ మై లైఫ్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానమాట. ఇంక ఇవాళ మార్నింగే బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తున్నాను వ్లాగ్ అనేది. వ్లాగ్ కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డు కన్సిడర్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి. హై పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇక చూస్తున్నారు కదా, నేనైతే రవ్వ ఉప్మా చేస్తున్నాను అనమాట. మార్నింగే బ్రేక్ఫాస్ట్కి కొంచెం వేడివేడిగా బాగుంటుంది కదా అని చెప్పేసి మ్యాక్సిమం మేము నైట్స్ ప్రిఫర్ చేస్తాము ఉప్మా. బట్ కానీ ఇవాళ కొంచెం మార్నింగే చేసుకుందాం అనిపించింది. ఉప్మా రెసిపీ చెప్పాను అనుకోండి, అదేంటి సుష్మా ఎవరికి తెలీదు అని చెప్పేసి మీరే కామెంట్ చేస్తారు. ఐ నో, నేనైతే మా రెసిపీ ఏం షేర్ చేయట్లేదులేండి, అందరికీ తెలిసిందే కాబట్టి. లాస్ట్ వీడియోలో నేను ప్లానర్ అన్బాక్సింగ్ షేర్ చేశాను కదా, దాని ఫుల్ డీటెయిల్స్ షేర్ చేయమని చెప్పేసి 2-3 సబ్స్క్రైబర్స్ అయితే అడుగున్నారు. ఇవాళ వీడియోలో షేర్ చేద్దామంటే లాగ్ అయిపోతుందని చెప్పేసి ఇంకా కమింగ్ వ్లాగ్లో షేర్ చేద్దాం అనుకున్నా. డెఫినెట్గా కమింగ్ వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. యాక్చువల్గా నేను ప్లానర్ అయితే స్టార్ట్ చేసేసాను కూడా, వీడియో ఆల్రెడీ చేసి పెట్టేశాను దాని డీటెయిల్స్ అంతా కూడా. బట్ ఈ వీడియోలో షేర్ చేద్దామంటే లాగ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అది పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే సర్వ్ చేసేసుకుంటున్నాం అనమాట. చాలా మందికి ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు కదా, అంటే మీరు కొంచెం అంత బొంబాయి రవ్వతో చేసుకుంటూ ఉంటారు. రవ్వ ఉప్మా ట్రై చేయండి, చాలా బాగుంటుంది రవ్వ ఉప్మా. బట్ కానీ ఉప్మాని ఉప్మాలాగే చేయండి, ఏవి వెజిటబుల్స్ ఏమి యాడ్ చేయకండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే జస్ట్ మనం నేతిలో వేయించిన జీడిపప్పు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందేమో తప్ప ఆ వెజిటబుల్స్ అని అవి ఇవి ఏమి యాడ్ చేయకండి. ఉప్మాని జస్ట్ మామూలుగా ఎలా చేస్తామో అలా చేస్తేనే చాలా బాగుంటుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ర్యాండమ్ షోస్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఈ మధ్యనైతే అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఒక 10 days అయిపోయింది. January 1st నుంచి నాకు అసలు బాగుండట్లేదు అనమాట హెల్త్. లాస్ట్ వ్లాగ్ చూసారు కదా, అది డిసెంబర్లో షూట్ చేసిన వ్లాగ్ అనమాట. అంటే డిసెంబర్ ఎండింగ్కి వెళ్ళాము మేము మాల్కి. ఆ వ్లాగ్ నేను ముందే పెట్టాల్సింది, తర్వాత పెట్టాను అంతే. న్యూ ఇయర్ వ్లాగ్ ఫస్ట్ పెట్టాలని చెప్పేసి అది తర్వాత పెట్టాల్సి వచ్చింది. న్యూ ఇయర్ రోజు కేక్ కటింగ్ తర్వాత నాకు కోల్డ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంక అప్పటి నుంచి అసలు ఏ మాత్రం బాగాలేదు నాకు. ఇంటి సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, క్రాకరీ ఐటమ్స్ పెట్టిన వుడ్ షెల్ఫ్ అయితే చాలా దుంపట్టేసింది. అది మీకు చూపిస్తాను, చాలా దారుణంగా ఉంది. ఇంకా వుడ్ షెల్ఫ్, క్రాకరీ ఐటమ్స్ అన్ని కూడా డస్ట్ ఫ్రీ చేసేసి కొంచెం క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట. నాకు కొంచెం బెటర్గా ఉందనుకోండి, ఇంక ఈ పనులన్నీ కూడా చేసుకోకపోతే ఇంకా కష్టం అయిపోతుంది నాకు ముందు ముందు. కొన్ని పనులు ఏమవుతాయంటే మనకు హెల్త్ బాగాలేదు కదా అని వదిలిపెట్టేస్తాం కదా, అవి తర్వాత చేసే పాటికి నిజంగానే ఒంట్లో బాగాలేకుండా అయిపోతుంది. అన్ని పనులు అయిపోతాయి అనమాట ఫైనల్లీ. కానీ మా వారు అక్కడక్కడ కొంచెం హెల్ప్ చేశారులేండి. రోజు 10 days అలానే ఉంచకుండా మధ్య మధ్యలో ఆయన కూడా నాకు హెల్ప్ చేశారు కాబట్టి మరి అంత ఎక్కువ పని లేదు. ఇంక ఇవాళ ఆఫ్టర్నూన్ చికెన్ రెసిపీని చేస్తున్నాను అనమాట. అంటే అప్పుడు డిసెంబర్లో మనం చేసుకున్నాం కదా, ఆ వ్లాగ్ మీకు లాస్ట్ వ్లాగ్లోనే పోస్ట్ చేయడం వల్ల వెంటనే ఇవాళ కూడా పోస్ట్ చేసేపాటికి ఏంటి రెగ్యులర్గా తింటున్నారా అని మీరు అనుకోవచ్చు. బట్ కానీ వ్లాగ్ అనేది డిసెంబర్లోది, ఆ తర్వాత ఇప్పుడు జనవరిలో మనం పోస్ట్ చేస్తున్నాము. చికెన్ చాలా రోజుల తర్వాత తింటున్నట్టు. నోటికి జలుబు చేసినప్పుడు ఇష్టమైనవి ఏవైనా సరే తినాలనిపిస్తూ ఉంటుంది కదా, అందులోనూ చికెన్ తినాలని నాకు చాలా క్రేవ్ ఉందన్నమాట. అందుకోసమే తెప్పించారు, ఇంకా ఇవాళ వండుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం అంత ఫిల్లింగ్ అనే ఉంది కాబట్టి టోటల్ ఈ ర్యాండమ్ చోర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక వుడ్ షెల్ఫ్ క్లీనింగ్ స్టార్ట్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత డస్ట్ ఫామ్ అయిపోయిందంటే, నిజంగా నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. బట్ ఇప్పుడు హెల్త్ బాగోలేదని చెప్పేసి అసలు దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట, అందుకే ఇంత డస్ట్. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ నాకు ఏం సజెస్ట్ చేశారంటే, డోర్స్ వేయించుకోండి సరిపోద్ది కదా, అసలు ఇంకా డస్టే ఉండదు కదా అని చెప్పేసి. అఫ్ కోర్స్ వేయించవచ్చు, కొంచెం అంతా ప్రైజీ కాబట్టి ఆలోచిస్తున్నా. చూద్దాం ఇన్ ఫ్యూచర్, ఇంకా అవసరం అయితే అప్పుడు వేయించుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఐ కెన్ మేనేజ్. ఇంకా మనం ఇవాళ షౌట్అవుట్స్ ఇచ్చేద్దామా. అండ్ టుడే షౌట్అవుట్స్ గోస్ టు విత్ ఆల్ యూర్ రెస్పెక్ట్ శ్రీజ, అమ్ముప్రియ, కల్పలత, షేక్ సనా నాయుడు వ్లాగ్స్, శిరీష సిరి, దివ్య సింపుల్ వ్లాగ్స్, అయాన్ ఖాన్, సాయి సింధు టాక్స్ అండ్ వ్లాగ్స్, లావణ్య, జస్విత రాణి, షేక్ షబానా, రోజామణి, కళా గోపి, సింహ నరసింహ, ఝాన్సీ అరగొండ, వంశీ జ్యోతి, మోహిని లత, రేవతి పోలీస్ రెడ్డి, షెనాలి, శ్రావ్య, శ్వేత రెడ్డి, ఇండియన్ మామ్ ఆస్ట్రా, లక్కీ చిన్ని, పూజా గుమ్ముల. లాస్ట్ వీడియోకి నాకు హెల్త్ బాగాలేదని చాలా మంది కన్సర్న్ చూపించారు, గెట్ వెల్ సూన్ అని చెప్పేసి. నాకు చాలా జాగ్రత్తలు చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. మీ బ్లెస్సింగ్స్ వల్లే నేను త్వరగా రికవర్ అయిపోయాను. ఇవాళ వ్లాగ్ కూడా పోస్ట్ చేయగలుగుతున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ యూ హ్యావ్ సచ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ అవర్ ఛానల్. ఇలానే మీరు మంచి మంచి కామెంట్స్ ప్లేస్ చేస్తూ ఉండండి. నా మనసుకి ఇంకా హ్యాపీగా ఉండటం వల్ల నేను కూడా మంచి మంచి వ్లాగ్స్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తూనే ఉంటాను. ఇక టోటల్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసాను. వుడ్ షెల్ఫ్ అంతా కూడా క్లీనింగ్ నాకు ఆల్మోస్ట్ 40 minutes అలా టైం పట్టింది. ఎందుకంటే ఓవరాల్ అన్నీ కూడా క్రాకరీ ఐటమ్స్ కూడా డస్ట్ ఫ్రీ చేశాను.
ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అగైన్ కిచెన్లోకి అయితే వచ్చేసానమాట. ఇంక ఇవాళ లంచ్ ఏంటంటే చపాతీ చేస్తున్నాను, వైట్ రైస్ కొంచెం పెడుతున్నాను పెరగన్నంలోకి, ఆ తర్వాత చికెన్ కర్రీ అనమాట. మీతో చేపిక చాలా మంది అడుగుతున్నారు బానుతో చికెన్ చేపించు అని. ఆ రోజు ఎప్పుడు చేసేది వస్తే చెయ్యొచ్చు, రాంది ఎట్లా చేయాలి? ఆ రోజు అప్పుడెప్పుడు చేసావు కదరా. అది వేరే మమ్మీ. ఏమో అప్పుడెప్పుడు చేసావు కాబట్టి అందరూ నువ్వు మళ్ళీ ఎప్పుడెప్పుడు చేస్తావు. అరే ఆప్రా బాబు మాట్లాడేటప్పుడు. దంచుతున్నా మమ్మీ, దంచమన్నావు కదా. భానుతో కంపెనీ నాకు చాలా ఇష్టం అండి. నిజంగా కుక్ చేసేటప్పుడు చాలా సరదాగా మేము ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఇలా కుక్ చేస్తే ఎంత బాగుంటుందో నాకు వాడికి కుక్ చేయటం అంటే, నాకు హెల్ప్ చేయటం అంటే చాలా ఇష్టము. చాలా వరకు వాడి హెల్ప్ తీసుకొని నేను అన్నీ చేస్తూ ఉంటాను. కమింగ్ టు ప్రాసెస్, ఇక చూస్తున్నారు కదా, చికెన్ అయితే నేను మంచిగా మ్యారినేట్ చేశాను ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్తో. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా దంచి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వెజ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నా. ఇవాళ నేను చేస్తున్న ఈ చికెన్ కర్రీలో గ్రేవీ కావాలి కాబట్టి నేను ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా గ్రేట్ చేసేసుకుంటున్నాను. గ్రేట్ చేయటం వల్ల మనకు గ్రేవీ టెక్స్చర్ బాగా వస్తుంది. టమాటోస్ని కూడా సేమ్ అలానే చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ప్యూరీ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ గ్రేట్ చేసుకున్నాను. అండ్ పచ్చిమిర్చిస్ని కూడా ఇలా స్లిట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే కొన్ని స్పైసెస్ కావాలి. అందుకోసం ఇక్కడ ఒక 3-4 దాకా ఇలాచి తీసుకుంటున్నాను. చెక్క జస్ట్ ఒక 1/2 ఇంచ్ అంత తీసుకున్న. ఆ తర్వాత ఒక 4 లవంగా, ఒక 3 బిర్యానీ ఆకులు, కొంచెం అంతా మరాఠీ పువ్వు ఉంటుంది కదా అది, ఆ తర్వాత కొంచెం జీలకర్ర అనమాట. ఇంక ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను. ప్రాసెస్ స్టార్ట్ చేయటమే. కడాయి ప్లేస్ చేసుకొని అందులో కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకొని డ్రై స్పైసెస్ ఫస్ట్ మనం వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇలా వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకునేసి సార్ట్ అవుట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్. ఈ ఆనియన్స్ మంచిగా రోస్ట్ అయిపోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనకు బాగా రోస్ట్ అవ్వాలి. అందుకోసం చిటికెడంతా సాల్ట్ వేసేసుకునేసి బాగా మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం గ్రేట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇక పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టుకొని టమాటోస్ అంతా కూడా సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం అంతా అడుగంటుతూ ఉంటుంది, పర్లేదు ఏం కాదు, బాగుంటుంది టేస్ట్. ఇక టమాటోస్ అంతా సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇందులో యాడ్ చేసుకొని ఫుల్ ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత నేను ఇక్కడ వేడి నీళ్ళు అనేది యాడ్ చేస్తాను. హాట్ వాటర్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ ఇచ్చేసి చికెన్ మసాలా పౌడర్, జీరా పౌడర్ వేసేసుకునేసి ఇంక ఇలా కలిపేసుకునేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే కసూరి మేతిని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకున్నాను. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. అది లాస్ట్లో వేసుకుందాం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పెరుగు ఒక 1/2 కప్ అంతా విస్ట్ చేసేసుకునేసి పెట్టుకుంటున్నా. ఒకసారి ఉప్పు కారాలు చూసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకునేసి 1/2 కప్ కర్డ్ ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే కుక్ చేసేసుకోవాలి. ఇంకా అది ఒక పక్క పెట్టేసాను. ఇంకా చపాతీలు స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. బాను నాకు హెల్ప్ చేయడానికి రెడీ అనమాట. ఇక చికెన్ మంచిగా బాయిల్ అవుతూ ఉంది కదా, ఈ టైంలో మనము గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్, ఆ తర్వాత మనం వేపుకున్నాం కదా ఆ కసూరి మేతి ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. ఫైనల్గా కొంచెం అంత వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక మంచి మిక్స్ ఇచ్చేసి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇంకా చపాతీలు నేను తిక్కుతూ ఉంటే వాడు నాకు హెల్ప్ చేయడానికి వచ్చేసాడనమాట. ఆయిల్ మాత్రం నేనే అప్లై చేయాలి, జస్ట్ వాడు ఫ్లిప్ చేసుకుంటూ అలా వేపుతాడనమాట. అంతే, అదే హెల్ప్ నాకు వాడు చేసేది. కానీ చాలు కదా ఆ హెల్పే నాకు. వాడికి ఎంత ఇష్టం అంటే చపాతీ చికెన్ కాంబినేషన్ అంటే నిజంగా అసలు ఏం పెట్టినా వద్దంటాడేమో, కానీ చపాతీ చికెన్ పెడితే అసలు నిద్రలో కూడా లేచి కూర్చుంటాడనమాట. అంత ఇష్టం వాడికి.
జస్ట్ ఒక పావు వైట్ రైస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం కర్డ్ రైస్లో కావాలి. ఎంత చపాతీలు చేసినా మా వారికి కర్డ్ రైస్ లేకపోతే అది అస్సలు కంప్లీట్గా అనిపించదు. ఆయనకు అది అలవాటు అనమాట. ఇంకా వైట్ రైస్ కూడా కుక్కర్కి పెట్టేసి యుటెన్సిల్స్ అన్నీ కూడా వాష్ చేసేసాను. వేడి వేడి చికెన్, చపాతీ అన్నీ కూడా రెడీ. ఇక్కడ సర్వ్ చేసేస్తున్నాను అనమాట. నాకు భానుకి మాత్రమే ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నాము. హస్బెండ్ రావడానికి కొంచెం టైం పడుతుందంట. అందుకోసం మేము తినేస్తున్నాము. మాకు చాలా ఆకలేస్తుంది. ఎందుకంటే ప్రిపేర్ చేసింది ఇష్టమైన ఫుడ్ కదా, అందుకోసం. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసేయండి అండ్ ఒక అన్బాక్సింగ్ షేర్ చేస్తాను, చూసేయండి. ఇక్కడ నేను కుర్తా సెట్స్ అయితే ఒక 3 పేర్స్ పర్చేస్ చేసుకున్నాను. అందులో ఈ కలర్ ఎంత బాగుంది కదా, నిజంగా రస్ట్ కలర్ అండ్ అలాగే కొంచెం ఆరెంజ్ కలర్ మిక్సప్లో ఉంటుందన్నమాట. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చేసింది. ఇదైతే చున్నీ అనమాట. చున్నీ అంతా కూడా వైట్ కలర్తో ఎంబ్రాయిడరీ చేశారు అండ్ ప్యాంట్ అంతా ప్లాజోలో వచ్చి ఉంటుంది. హిప్ బెల్ట్ అంతా కూడా ఎలాస్టిక్ వచ్చి ఉంటుంది. ఇవైతే అనార్కలి కుర్తా సెట్స్ అండి. నాట్ సైడ్ కట్స్ ఏమి ఉండవు అనమాట. హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ ఉంటుంది. మొత్తం ఇలా ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఇలా మనకు కలర్ఫుల్గా ఎంబ్రాయిడరీ అయితే చేశారు. చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అయితే కొంచెం ఇలా మినిమల్గా ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట అక్కడక్కడ. ఇదైతే మంచి బ్లూ కలర్లో తీసుకున్నాను. ఫస్ట్ అయితే చున్నీ చూసేయండి. నేను ఎప్పుడైనా సరే కుర్తీస్ పర్చేస్ చేశారంటే చున్నీసే చూస్తూ ఉంటానన్నమాట. అందులో ఈ చున్నీ ఎంత బాగుందో, ప్యూర్ కాటన్ అండి. ప్యాంట్ కూడా సేమ్ ఇందాక మీరు చూసినట్టుగా ప్లాజో ప్యాంటే అండ్ హిప్ బెల్ట్ ఎలాస్టిక్ వస్తుంది అండ్ చాలా బాగుంది క్లాత్ అంతా కూడా. ఇంకా హెవీగా అనిపిస్తుంది కొంచెం టాప్ అంతా కూడా. చాలా బాగుంది క్లాత్. డిజైన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. చూస్తున్నారు కదా, హ్యాండ్స్ దగ్గర అంతా కూడా ఇలా ఇచ్చుంటారు అండ్ మొత్తం నెక్ అంతా కూడా ఇలా ఉందన్నమాట. మరి అంత డీప్ నెక్ అయితే ఏం కాదు. బాటమ్ అంతా ఇలా ఉంటుంది. ఇలా డిజైన్ చేసి ఉంచారనమాట. బ్యాక్ సైడ్ అయితే ఏమి ఉండదు, ఇలానే ప్లెయిన్గా వదిలేశారు. అండ్ లాస్ట్ వన్ అయితే ఇదనమాట. ఇది ప్యూర్ 100% కాటన్ అండి. నిజంగా ఎంత బాగుందో. ఇది రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది. చాలా కంఫర్టబుల్గా ఉందండి క్లాత్ అంతా కూడా. నాకు కలర్, క్లాత్ అన్నీ చాలా బాగా నచ్చేసాయి. నాకు ఇది చాలా బాగా నచ్చింది కంపారిటివ్లీ. అవి దేనికి దానికి ఉన్నాయిలేండి, బట్ ఇది రెగ్యులర్గా మనం వేసుకోవడానికి కంఫర్టబుల్ అనమాట. బాటమ్ అండ్ అలాగే చున్నీ రెండు ఒకటే ప్యాటర్న్లో ఉంటుంది అండ్ టాప్ వచ్చేసి వీనెక్తో ఇలా ఇచ్చారనమాట. చాలా బాగుంటుంది ఇది రెగ్యులర్ వేర్కి. ఇదైతే ఎప్పుడెప్పుడు వేద్దామా అనుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్స్ చూసారు కదా, ఇలా ఇచ్చారనమాట. 3/4 హ్యాండ్సే వీటికి కూడా. నేను అనార్కలి కుర్తాస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను సైడ్ కట్స్ కన్నా, అందుకోసం ఇవే తీసుకున్నాను. నేను ఈ డ్రెస్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా షాప్ చేసుకోండి. మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇవాళ కాఫీ కన్నా టీ తాగాలనిపించింది. అందుకోసం కొంచెం ఇలాచీ వేసుకొని టీ ప్రిపేర్ చేసుకున్నానమాట. అల్లం ఉంటే ఇంకా బాగుండేది. నా దగ్గర అల్లం అయిపోయిందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కదా, అందులోనే మొత్తం వేసేసాను. ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, హై పాయింట్స్ యాడ్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ సూన్.